ఎప్పటి నుంచో వెతుకుతున్న ట్రిమ్మర్ ఇప్పుడు దొరికింది మా ఫైనల్ గా. ఎలాగో చూడడానికి పిక్చర్ లా ఉన్నాం కాబట్టి లెట్స్ ట్రిమ్ అవర్ బియర్డ్. కొంచెం ఓవర్ అయింది కదా, అలాగే ఉంటది మనతో. ఇంకా ఎక్కువసేపు లాగ్ చేయకుండా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మన ట్రిమ్మర్ తీసుకొని నెమ్మదిగా తిమ్మితింగా అడుగు ఆచి తూచి వేద్దాం అనుకుంటాం, కానీ అలా కుదరదు మామ. ఎందుకంటే మన ట్రిమ్మర్కి చాలా డేంజరస్ వ్యాధి ఒకటి ఉందన్నమాట. దీనికి ఉన్న రోగం ఏంటంటే ఒక పక్కన బియర్డ్ తీసేటప్పుడు ఇంకో పక్కన ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. సో కంగారుగా తీసేయడం తప్ప ఫేడింగ్ లాంటివి ఏమి ట్రై చేయడం కావదనమాట. అండ్ ఇంకా ఈ ఫేస్ కట్ ఎలా ఉంది మామ, చూడడానికి వచ్చాం ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ లా లేను. ఒక నిమిషం నన్ను నేను అలా చూసుకోగలనే, నేనే అంకుల్ అయిపోయినట్టు అనిపించింది నాకు. వెంటనే తీసేసాను అనమాట, అసలు నచ్చలేదు నాకు. ఇంకా అలా బియర్డ్ ట్రిమ్ చేసిన తర్వాత ఇంకెక్కువ ఎలాగో మనం హడావుడి చెయ్యం కాబట్టి, కుదరదు కాబట్టి. ఎందుకంటే మనం కొత్త ట్రిమ్మర్ కొనుక్కునేంత వరకు ఇప్పుడు హడావుడి చేయడం కావదు, అంటే ఫేడింగ్ లాంటివి కూడా ట్రై చేయడం కావదు. సో కొత్త ట్రిమ్మర్ కొనుక్కున్నాక అలాంటివన్నీ ట్రై చేయాలి, అప్పటి వరకు దీంతో సరిపెట్టుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మైనర్ డీటెయిల్స్ కోసం బ్లేడ్ తో కొంచెం షేప్ పెట్టామన్నమాట. నెక్ దగ్గర కానీ ఆ బియర్డ్ షేప్ కానీ అలా చిన్న షేప్ పెట్టాం. సో దానివల్ల అందంగా కనిపిస్తుంది మన ఫేస్. ఇదంతా నేను చెప్పవసరం లేదు, మాక్సిమం అందరికీ తెలిసిందే. బ్లేడ్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మావా. మరీ ముఖ్యంగా మెడ దగ్గర పెట్టినప్పుడు మాత్రం ఇంకా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆఖరికి వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనం జస్ట్ సింపుల్ గా బియర్డ్ మాత్రం ట్రిమ్ చేసాం అంతే కదా, హెయిర్ కట్ ఏం మార్చలేదు. సో ఇది ట్రిమ్ చేయకముందు మాట, ఇది ట్రిమ్ చేసిన తర్వాత ఎలా ఉందంటారు. సో ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.